ఫ్రాన్స్, వెల్కమ్ టు పరం ప్రపంచం. నేను మీ సిజీ పరం బ్రదర్స్. ఇప్పుడైతే మనం వేయి లింగాల కోనకు వెళ్తున్నాం. కాళహస్తి గుడి పక్కనే. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఏండ్లకు ముందుకు వెళ్ళాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే దారి చూస్తున్నారో ఆ దారి గుడి పక్కన సందు అనమాట. నేరుగా ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ మీకు ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఈ ఆర్చ్లో పోయినా వేయి లింగాల కోనకు వెళ్తారు. ఈ ఆర్చ్లో పోయినా వేయి లింగాల కోనకు వెళ్తారు అని చెప్పి ఒక ఆటో డ్రైవర్ చెప్పాడైతే నిజమే ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకు మేమైతే ఇంతకుముందు ఈ దారిలో వెళ్ళాము. ఈసారి నేను ఈ దారిలో వెళ్ళాలని అనుకుంటున్నాను. చూద్దాం మన జర్నీ ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ ఆర్చ్లోంచి అట్లా వెళ్తాన్నాం అనమాట. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అంతా, కాబట్టి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. పచ్చని చుట్టూ పొలాలు, ఆవులు, ఒక మంచి పల్లెటూరి వాతావరణాన్ని ఫీల్ అవుతాను నేనైతే. ఆ గాలిని కూడా ఫీల్ అవుతాను. గాలిలో ఉన్నటువంటి స్వచ్ఛదనాన్ని కూడా నేనైతే ఫీల్ అవుతాను. ఎనిమిది కిలోమీటర్లు అంటే నాకు తెలిసి మనం ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ కూడా వచ్చి ఉండము. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. వహువాని అందం, వహువాని రాజసం అని అలా ఉందన్నమాట ఈ ప్లేస్. బాగుంది కదా, నిజంగా బాగుంది కదా. నాకు కూడా నచ్చింది. కాళహస్తి గుడి దగ్గర నుంచి మన ఆర్చ్ లోపల నుంచి నేరుగా వచ్చేస్తే చాలా దూరం వచ్చిన తర్వాత మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్లోంచి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ఈ పక్క నుంచి ఇలా వచ్చి ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తున్నాం. ఇది తప్ప ఇక్కడ దగ్గరలో ఎలాంటి ఆర్చీలు లేవు. ఇది టర్నింగ్లో ఉంది. దీంట్లోంచి పోతే మనం వేయి లింగాల కోనకు వెళ్తాం. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ దారిలో కోతులు చాలా ఉన్నాయబ్బా. మనం వచ్చేటప్పుడు ఏదైనా వస్తువులు ఏదైనా తెచ్చుకుంటే వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పొరపాటున కోతుల చేతిలో పడితే ఇంకా ఏ వస్తువు తిరిగి రాదు. ఆల్మోస్ట్ మన లగేజీ బ్యాగ్లంతా వేరే వాళ్ళ హోటల్ దగ్గర పెట్టాను. కానీ బైకులో కొన్ని వస్తువులు అయితే ఉంటాయి కదా, ఆ వస్తువులు అయితే రిటర్న్లో ఉంటాయో లేదో తెలియదు. మనకి ఏదైనా సైడ్ బాక్స్ ఉంటే సైడ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి సైడ్ బాక్స్ కొనే ఎందుకు అంత స్తోమత లేవు, అంత డబ్బులు లేవు. ఒకచోట అడిగాను నేను సైడ్ బాక్స్ ఎంత అని చెప్పి. బాక్స్ అయితే బాగుంది, 1350 రూపాయలు చెప్పారు. అది 1350, కనీసం దాన్ని ఫిట్ చేసుకోవాలంటే ఒక 200 రూపాయలన్నా తీసుకుంటారు కదా. మొత్తం కలిపి 1500 మన దగ్గర లేదు. పెట్టే స్థాయి స్తోమత మనకు లేవు కాబట్టి మనమైతే సైడ్ బాక్స్ అయితే బిగించుకోలేదు. పచ్చటి పొలాలు, ఊర్ల దగ్గరకు వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకు పోతే ఆల్మోస్ట్ వేయి లింగాల కోన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చూస్తాంటే మొత్తం మెట్లే కనబడుతుంది. ఇక్కడే అర్థమవుతుంది మెట్లు దండిగా ఉన్నాయి అని చెప్పి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తప్పదు కదా. మనకైతే వెళ్ళక తప్పదు. ఎక్కువ ఉన్నా వెళ్తాం, తక్కువ ఉన్నా వెళ్తాం. అయితే బైక్ అక్కడ పెట్టాం. అక్కడ పెట్టేసి వచ్చేసాము. ప్రస్తుతానికి ఇట్లా పైకి వెళ్ళాలి. ఆ పక్క కోన ఒకటి వస్తుంది. అక్కడికి ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ కోనకైతే ఇంతకుముందు వెళ్ళాము. అక్కడ మాత్రం ప్లేసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి కల్లా ఒక హుక్ వేసుకొని పక్కనే వాటర్ ఫాల్ సౌండ్ ఒకటి వస్తుంది. అది మన కంటికి కనిపిస్తుందా లేదా అన్నది ఓసారి చూద్దాం. వచ్చేసాము. గుడి అయితే మార్కండేయ స్వామివారి ఆలయం అంట.
కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేను గమనించిన ఒక విషయం ఏమిరా అంటే చాలా నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ దూకే నీళ్ళు, వచ్చే నీళ్ళు ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి కానీ దీన్ని వాడుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ బోర్లు ఉన్నాయి కదా, ఈ బోర్లు వేసి వాడుకుంటున్నారు. కోతులు దండిగా ఉన్నాయి, ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలా. బాగుంది కదా. ఏంటో ఆ పక్క నుంచి ఏ కోత వస్తుందో అనేటువంటి చిన్నపాటి టెన్షన్. ఎనీవే ఇక్కడైతే నీళ్ళు కానీ దండిగా వస్తా అంటే చాలా బాగుండేది, కానీ నీళ్ళు అయితే దండిగా రావడం లేదు. ఎక్కడో సన్నగా వస్తున్నాయి కాబట్టి ఆ పక్కకి వెళ్తే ఏమన్నా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా ఏంటి అనే విషయం అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఒక కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగి మళ్ళీ 1 కిలోమీటర్ అడవిలో నడిచి మళ్ళీ వెళ్తే అక్కడ ఇంకొక గుడి ఉంటుంది. అక్కడ ఒక చిన్నపాటి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. అప్పట్లో అంటే చాలా ఏళ్ళకు ముందు, ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు అనుకో, 10 ఏళ్ళకు ముందు మేము వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. చాలా బాగుంది. బయట అయితే ఇక్కడ బైకులు కనిపిస్తున్నాయి కానీ పైన ఎవరైనా ఉన్నారా లేదా ఏం తెలీదు. చిన్నపాటి టెన్షన్ అనిపిస్తుంది అబ్బా వెళ్ళడానికి, కానీ చూద్దాం అవకాశాన్ని బట్టి వెళ్ళాలా వద్దా అనేది. ధైర్యం చేసి ఇప్పుడు కొండెక్కుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల వరకు మనకైతే ఎవ్వరు ఉండే అవకాశం లేదు, ఏది దొరికే అవకాశం లేదు. చూద్దాం. చెయ్యాలి, ఒంటరికైనా చేయాలి, రిస్క్ అయినా భరించాలి. ఏం చేయలేం, చూద్దాం. అబ్బా కొద్ది దూరం వచ్చాను, ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్ చాలా ఉంది. అబ్బా కొండెక్కి అయితే దిగేసాము. కొండ ఎక్కిన తర్వాత అదే గుడి, ఇది కూడా అవును. అబ్బా ఇక్కడ నుంచి పర్లేదు, ఈ ఎక్కేదే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. లేదు 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 సరే ఓకే, అలా వచ్చాము. ఇప్పుడు ఎంత అయితే కొండ పైకి ఎక్కాము అంత కిందికి దిగాలి. మొత్తం ఫారెస్ట్, వెదురు చెట్లు, మొత్తం వెదురు చెట్లు లోయల్లో. ఇప్పుడు ఇదంతా వెళ్తే కానీ మనకు శివయ్య కూడా అయితే కనిపించదు, కానీ వెళ్దాం. అప్పుడేగా ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంత దూరం నడిచే ఊపి లేక అతనైతే వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి అడవిలో నేను ఒక్కడే ఉన్నాను. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, ఏం సౌండో తెలీదు. కొంచెం భయం అనిపిస్తుంది. అక్కడ ఆ పై నుంచి మనం వచ్చింది. వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి తెలియదే.
ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఏం చేయాలా అర్థం కావడం లేదు. సర్లే పోదాం కొంచెం ముందుకి. వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి. చూద్దాం. నీళ్ళేమో చండాలంగా ఉన్నాయి. పొరపాటున తాగితే ఏమవుతుందో తెలీదు. ఒక 6 బాటిల్ నీళ్ళుండి తీసుకొని వచ్చా. దాంట్లో ఇవి మిగిలినాయి. ఒక చుక్క తాకుండా వచ్చామన్నమాట. ఓకే, వచ్చేసాం. ఓహో, వెనకాల కుక్క ఒకటి వస్తా ఉంది. అబ్బా, మీకు భయం అనిపించదా? కింద నుంచి ఒకడే వస్తాను, ఎక్కడో చిన్నపాటి టెన్షన్, గుండె డబ్బా అని కొట్టుకోవడం. అబ్బా, ఒక్కడై సాగడం, ఒక్కడై పోవడం, అడవిలో ఒకలా ఉంది నాడు. ప్రస్తుతానికి అడవిలో సాగుతున్నాం. నేను అప్పుడే ఒక కుక్క వచ్చింది కదా, అది వస్తుందా? వస్తుంది. ఆ కుక్క ఇట్లా పోతే వాటర్ ఫాల్ దగ్గరికి పోతుందంట. వాటర్ ఫాల్ నుంచి మళ్ళీ గుడికాడికి దారి ఉందని విన్నాను. మనిషికి ఎవడైతే గొప్పగా బతకాలనుకుంటాడో, గౌరవంగా బతకాలనుకుంటాడో వాడికే అబ్బా సమస్యలు. యాడ సచ్చినా పర్లేదు అని అనుకునేవాడికి ఏం సమస్య లేదు. ఏంటో లైఫ్ కోణలమ్మిటి తిరిగేటువంటి పరిస్థితి. అసలు ఎందుకు చేస్తానో ఏం లాభం భగవంతునికి తెలియాల. ఎవరు లేరు. చూద్దాం, ఇంకా బతికితే గొప్పగా బతకాలి, చస్తే అది కూడా గొప్పగానే చావాలి అని. ఈ జర్నీ ఏం నేర్పిస్తుందో, ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో బాగా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తప్పదు, చేయాలి కదా. ఈ పక్కే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇట్లా పోవాలన్నమాట. ఇది 1000 లింగాల కోనలో ఉన్నటువంటి నీటి ధార.
చేపలేం బాగానే ఉన్నాయి, చూస్తే తినాలనిపిస్తుంది. కానీ తినలేం కదా. పచ్చి చేపలను తినలేము కదా. ఇది చేప చూడు, ఆ పక్క ఈ పక్క తిరుగుతా ఉంది. కానీ 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 ఏదైతే అదైంది. గొమ్మలు ప్రశాంతంగా గుడికాడికి పోయి దర్శనం చేసుకొని పోయింటే బాగుండేది. కానీ ఇక్కడ ఏం రా అంటే కష్టం. అసలు దారి ఆడిందో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ కొంప తీసి వచ్చిన దారిలో మళ్ళీ తిరుకొని పోవాలి అని అయితే చెప్పాడు. ఆ నుంచి అట్లా గుడి దారి ఉంది అని. ఇక్కడైతే దారి ఏం కనిపించడం లేదు. కోతి వచ్చి భయపెట్టింది. రకరకాల విగ్రహాలు. అమ్మా అబ్బా, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇట్లా ఎక్కి ఆ గుడి కాడికి పోదాం. అసలు ఇదైనా కరెక్ట్ దారి అవునా కాదో నాకైతే తెలియదు. లైఫ్ అంతే అబ్బా. లైఫ్ ప్రతిసారి మనిషిని పరీక్షిస్తుంది. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బతుకేంటి అని. కానీ ఇక్కడ నేను గమనించింది ఏమన్నా అంటే, మనుషుల్లోనే కాదు కోతుల్లోనూ కూడా దొంగ కోతులు ఉంటాయి. ఒక కోతి చాలాసేపటి నుంచి నన్ను ఫాలో అవుతా ఉంది. కర్ర చేతులు. కోతి చాలాసేపటి నుంచి ఫాలో అవుతుంది. అందుకే వస్తే ఒక దెబ్బ కొడదామని చెప్పి కర్ర ఒకటి చేతులు పెట్టుకున్నా. అవసరమా అని అంటే కొన్నిసార్లు అవసరమని చెప్పాలి. బాగున్న లైఫ్ అర్థం కాని లైఫ్. దట్ ఈస్ అదే జీవితం. ఇక్కడ నుంచి బయలుదేరింది. లోయలేకపోయి అటా చూసుకుంటూ తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట. అబ్బా, ఇది గుడి. వచ్చే కొందకి ఈ కుక్క మనకు ఫ్యాన్ అయిందనా. మన కంప్లీట్ తిరిగింది. ఇప్పుడు మళ్ళీ లోయలో దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇది పరిస్థితి. ఇంకా మెట్లున్నాయి. ఇవన్నీ చూసుకొని అట్లా ఈ కొండ పైకి రావాలన్నమాట. కోతులు అయితే చంపేస్తున్నాయి నిజంగానే, భయంకరంగా. పర్లేదు, ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు.
సేఫ్గానే రావచ్చు కొంతవరకు. అంటే ఒకడే ఉండడం వల్ల భయం అనే ఫీలింగ్ వస్తుంది, కానీ సేఫ్గా అయితే ఉండొచ్చు. అట్ట తిరిగి ఇట్ట తిరిగి మళ్ళీ సేమ్ అడవి, సేమ్ పరిస్థితి, సేమ్ టు సేమ్. ఇది సిచ్యువేషన్. ఎందుకో మనసుకు విపరీతమైన బాధ వస్తుంది. పలానా దానికి అని నేను చెప్పలేకపోతాను, కానీ ఎందుకు 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 ఈ బాధ అస్సలు తెలీదు. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. లైఫ్ అంతే, మనం ఊహించినట్టు అస్సలు జరగదు. ఈ విషయాల పరం ఆత్మకథలో వస్తాయి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నాను ఆ విషయాలన్నీ. మా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వేలింగాల కోన. నీళ్ళుంటే లొకేషన్ ఇంకా చాలా బాగా కనిపించేది. నీళ్లు లేవు, దానివల్ల ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మరీ అంత అందంగా అయితే కనిపించలేదు. కానీ రియల్గా మనం వచ్చి ఇక్కడ నడిచినప్పుడు మాత్రమే ఆ ఫీల్, ఆ అందం అన్నది మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, పచ్చటి పొలాలు ఎక్సలెంట్ 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 అనిపించేలా ఉన్నాయి. ఏందో ఫోన్ బయట తీస్తే కోతులు వచ్చేస్తున్నాయి. అది సంగతి. ఈ వీడియో ఇక్కడికైతే ముగించేస్తాను. ఇంకా నెక్స్ట్ నైట్కి ఎక్కడ పడుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత రేపు పరిస్థితి బట్టి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.